రివ్యూ ఇవ్వడం లేట్ అయింది. చెన్నై లవ్ స్టోరీ చాలా ఫీల్ గుడ్ మూవీ. అసలు నెగిటివ్స్ ఎక్కడానికి నాకు ఎక్కడ పాయింట్ కూడా కనిపించలేదు. నిన్న ప్రీమియర్ షోస్కి వెళ్ళడం జరిగింది. విమల్ భావనగర్, కిరణ్ అన్న కూడా వచ్చాడు సెకండ్ హాఫ్లో. సినిమా అయితే అల్టిమేట్, అసలు ఫీల్ గుడ్ మూవీ, ఎంటర్టైనర్. అసలు కిరణ్ అబ్బవరం అన్న కెరియర్లో ది బెస్ట్ సినిమా ఇది మాత్రమే నేను మరి బల్ల గుద్ది మరీ చెప్పగలను. గౌరీ ప్రియా గారు అయితే యాక్టింగ్ స్కిల్స్ వేరే లెవెల్. మణిశర్మ గారి మ్యూజిక్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈజ్ బ్యాక్ అనిపించింది. కేకున్నాయి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా నేను మీ ఊహలకు వదిలేస్తున్నా ఎంత బాగుంది ఏంటని చెప్పేసి. కొన్ని బయట నెగిటివ్ రివ్యూస్ చెప్తున్నారు, అసలు వాటిని నమ్మకండి. సినిమాకి 0% ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, 100% సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు, నేను మాటిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ తర్వాత గౌరీ ప్రియా గారి గ్రేవ్ యార్డ్ సీన్ ఉంటుందండి. ఇంకా సీన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అమ్మాయిది చంపేసింది. అసలు తెలుగు అమ్మాయి ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పేసి ఈరోజు ప్రతి తెలుగు అమ్మాయి చాటి చెప్పుకునేలాగా బెస్ట్గా ఇచ్చింది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 4.5 ఇస్తాను. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఈ వీకెండ్ వెళ్తాను. మీకు ఎలా అనిపించింది మూవీ? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.